బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటిసారిగా పేదవాడికి పట్టెడు అన్నం, ఇల్లు సంక్షేమం, కిలో ₹2 బియ్యం, మెట్ట ప్రాంత రైతాంగానికి సబ్మార్సిబుల్ మోటార్ కి, హార్స్ పవర్ కి ₹50 చొప్పున ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ అని గ్రామ ఉప సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెజవాడ వెంకటకృష్ణారావు అన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి గ్రామ తెలుగుదేశం పార్టీ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ పలగా నాగేశ్వరరావు, సాగునీటి సంఘం ఉపాధ్యక్షుడు బత్తుల సాంబశివరావు, నీటి సంఘం మెంబర్లు పొట్టి శ్రీను, మరీది శ్రీను, బత్తిన గంగాధరరావు, వార్డు మెంబర్ ఆనందబాబు, దేవరపల్లి మోషే, ఎడవల్లి స్వామి, పలగాని శ్రీను, మరీదు శ్రీను, గురాల శ్రీను, జనసేన పార్టీ నాయకుడు సముద్రాల రామయ్య, బత్తిన కృష్ణ, సద్గుర్తి కాశీ, కాకరపత్తి వెంకటరత్నం, పల్లగాని శివ, మడుపల్లి శ్రీను, మడుపల్లి సుబ్బారావు, చిన్నారి కృష్ణ, బెజవాడ జయరాజు, మరీది వీరాంజనేయులు, బండపల్లి రామారావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీస్తా చాలా కొట్టే జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్.